సేఫ్ 2 పర్సన్ lakhs. అని ఎలా నమ్మావు? ఫస్టు కలిసినప్పుడే తను కరెక్ట్ కాదని పారిపోయిన వ్యక్తివి. మరి సేఫ్ పర్సన్ అని ఎలా నమ్మావు? సీ కేస్ అది తెలిసి కూడా అంటే కేస్ అయిపోయిన తర్వాత అసలు నాకు ఇంకా ఆపర్చునిటీసే రావు. నన్ను ఎవరు కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అని చూస్తారని నేను అనుకోలే. హ్మ్. నేను ఎతుక్కుంటూ వచ్చి ఇంత బాగా మాట్లాడి అప్పుడు చైన్ కొన్నారు కదా! హ్మ్. ఫస్ట్ మీట్‌లో నాకు ఆ చైన్ విత్ బిల్ చూపిచ్చారు. హ్మ్. నాది 6 ఇయర్స్ లవ్. హ్మ్. నువ్వంటే నాకు అంత ఇష్టం, హ్మ్. అభిమానం అని చెప్పారు. హ్మ్. చెప్పి అవి లిటరల్‌గా చూపిచ్చారు. ఎవ్వరైనా షాక్ అవుతారు కదా! హ్మ్. సో, అప్పుడంటే నాకు తెలియక ఏదో అలా మాట్లాడేసాను. నీ సిట్యుయేషన్ హెల్ప్ చేయడానికి వచ్చానంటే వచ్చారతను. హ్మ్. అండ్ నేను ఎలాగో చేసారా? హెల్ప్ చేసారా? కమిట్మెంట్స్ అవి చేయనని విషయం అతనికి తెలుసు కదా! హ్మ్. మళ్ళీ నేను ఏది అవును. ఒక ఆలోచించలే. ఆడియోలో అతను ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఎవరో 30,00,000 ఇచ్చారంట. రాజేషో సమ్ నేమ్. హ్మ్. అతనితో మాట్లాడుతూ అమ్మాయి అటువంటిది కాదు. డబ్బులు నేను ఒక పైసా కూడా ఆవిడకి ఇవ్వలేదని చెప్తూ ఉన్నాడాయన. కానీ మీడియా ముందుకొచ్చేసరికి ₹1,00,00,000 తీసుకుందని చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ కాంట్రాస్ట్ స్టేట్మెంట్‌లు ఏంటది? అతనికే తెలియాలి. అండ్ ఆహ్, బంగారం ఇచ్చాను. గిఫ్ట్ ఇస్తే తప్ప అమ్మాయి రాదు అంటే, హ్మ్. నువ్వెందుకు ఇవ్వడం మరి గిఫ్ట్? హ్మ్. ఇష్టం వచ్చినట్టు నువ్వే మాట్లాడుతున్నావు కదా మీడియాలో. నిజంగా అది ప్రేమా సార్? ప్రేముంటే ఇలా చేస్తారా? హ్మ్. ఏ ఏ ఏ కైండ్ ఆఫ్ ప్రేమ అంటే ఇప్పుడు ₹1,00,00,000 కూడా నేనే తీసేసుకొని కేస్ ఎందుకు పెట్టాల్సొచ్చింది అతని మీద నేను? అది మీరు చెప్పాలి. హనీ ట్రాప్ అంట కదా! హ్మ్. ఏంటి హనీ ట్రాప్ అంటే ఎలా? నేను హనీ ట్రాపే చేస్తే అతని ఎఫ్ఐఆర్ ఎందుకు లేదు? హ్మ్. అతని ఎఫ్ఐఆర్ ఉందంట కదా! అన్ని టీవీ ఛానెల్ చెప్తూ ఉన్నాయి. చెప్పడం ఎందుకు చూపించమనండి. ఇప్పుడు నా టీవీ దగ్గర ఛానెల్ చెప్తున్నాయి కదా! నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది. హ్మ్. నేను కేస్ పెట్టాను. హ్మ్. నేనెప్పుడు మీడియాలోకొచ్చి రచ్చ చేయలేదే. హ్మ్. నాకు ఎవరు పరువు తీయాలని లేదు. నాకు నా సెక్యూరిటీ ఉంటే చాలు అన్నట్టు నేను కేస్ పెట్టుకున్నాను. హ్మ్. దాని నుంచి డైవర్ట్ చేయడానికి అతను ఇలా డిఫేమ్ చేస్తున్నారు. ఆల్రెడీ దొంగతనం కేసు ఉంది. నువ్వు ప్రాస్టిట్యూట్ అని నేను ప్రూవ్ చేస్తానని చెప్పి వచ్చి చేస్తున్నాడు. అండ్ మిగతా అంటే మంచిగా చెక్ చేసి అన్ని వెరిఫై చేసి వేసే మీడియా ఛానెల్స్ నేనేం అనట్లేదు. హ్మ్. జస్ట్ ఏ న్యూస్ అయితే ఏంటి ఏసేద్దాం, ముందు కూడా ఇదొక దొంగ, ఇప్పుడు కూడా ఏదో చేసేద్దాం అని చెప్పి వెంటనే హ్మ్. ఇంకా ఆ అమ్మాయి దీనివల్ల ఎఫెక్ట్ అయ్యి చచ్చిపోద్దా లాస్ట్ టైమే చాలా సఫర్ అయ్యాను. అసలు జాలుండదా? హ్మ్. అంటే ఇప్పుడు నేను శవం అయిపోయినా నా మీద చిల్లర ఏరుకుంటారు కదా! హ్మ్. కాదా? సిపి ఆఫీస్‌లో కంప్లెయింట్ ఇచ్చానన్నారు. హ్మ్. నేను కూడా పిచ్చి గీతలు ఏదో గీసేసి నేను డీఐజీకి ఇచ్చానని చెప్పానా? విత్ ఫుల్ ప్రూఫ్ పిటిషన్‌తో వచ్చాను. హ్మ్. ఆహ్, హైకోర్ట్ నుంచి నేను ఏంటది ప్రొటెక్షన్ తెచ్చుకున్నాను. హ్మ్. ఎందుకు ప్రొటెక్షన్ తెచ్చుకున్నాను? హనీ ట్రాప్ చేసి ప్రొటెక్షన్ తెచ్చుకున్నానా? హ్మ్. నాకు అర్థం అవ్వలే. హ్మ్. నేను ఎఫ్ఐఆర్ అది హనీ ట్రాప్ చేసేదాన్నయితే నా ఎఫ్ఐఆర్ ఎందుకు తీసుకున్నారు పోలీసులు? హ్మ్. అండ్ పోనీ తీసుకున్నారు సరే 1 మంత్ వరకు వీడు మీడియాలోకొచ్చి మాట్లాడినంత వరకు వాళ్ళెందుకు ఏ యాక్షన్ తీసుకోలేదు కూడా నాకు అర్థం అవ్వదు. అది మరి మీ లాయర్ గారు చెప్పలేదా? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని? హ్మ్. మ్యామ్ అయితే వచ్చి ప్రతిసారి చెక్ చేసేవాళ్ళు. హ్మ్. దొరకట్లేదంట వీళ్ళు. గత స్టేట్‌మెంట్‌లాగే కొన్ని ఛానెల్స్ మీ పైన బెంగుళూరులో ఉందో, హైదరాబాద్‌లో ఉందో పోలీసులు గాలిస్తున్నారంటూ సార్ నేను ఒక ఛానెల్‌కి సంబంధించిన రిపోర్టరు పెద్ద ఏజ్ ఉండి సిగ్గు లేకుండా మీ గురించి మాట్లాడుతూ ఉన్నాడే ఏమి తెలియకుండా మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను ఈ ఈరోజు ఫస్ట్ టైమ్ నేను మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాను. అప్పుడైతే అసలు ఇంటరాక్ట్ అవ్వలే ఎవరితో. మీతో మాట్లాడాను తప్ప నేను ఎవరికీ ఏం మాట్లాడలేదు. ఈసారి ఎందుకంటే నాకు నవ్వొచ్చింది ఆళ్ళందరిని చూస్తే. హ్మ్. ఎలా నిజంగానే. బఫూన్‌లాగా కనిపించారా వీళ్ళ? నిజంగా చెప్తున్నాను ఓపెన్‌గా. హ్మ్. ఒక అమ్మాయి హనీ ట్రాప్ చేసిందంట. సిపి ఆఫీస్‌లోని కంప్లెయింట్ ఉందంట అని చెప్పేస్తే ఇంకా పిచ్చి కూతలని కూసింది. దానివల్ల నా గొర్రెల్లాగా లైఫ్ ఒకడు చెప్పాడని ఇంక అదే చేసుకుంటూ ఎళ్తున్నారు. వెరిఫై చేసుకోవాలా వద్దా? అసలు ఈ అమ్మాయి నిజంగా చేసిందా లేదా అని చెప్పి. హ్మ్. అంటే వాడు ఏది చెప్తే అది పోస్ట్ చేసేస్తారా? నాకసలు అర్థం అవ్వలేదు. హ్మ్. సో, అందుకే నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది. ప్రూఫ్స్ ఉన్నాయి. అసలు వాడేదో స్టేట్మెంట్స్ చెప్తున్నారు కదా! వందల వందల మంది ఇన్‌స్టాగ్రామ్‌లో సార్ నా ప్రొఫైల్ ఫస్ట్ నుంచి చూసుకుంటే నేను కొలాబరేషన్స్ ఏం చేయలేదు. డబ్బు పిచ్చుంటే కొలాబరేషన్స్ చేస్తాను. హ్మ్. ఇంత ట్రాప్ చేసి ఇంతెందుకు కష్టపడాలి? కమిట్మెంట్స్ ఇస్తే మంచిగా నాకు మూవీస్ కూడా అయిపోతాయి కదా! హ్మ్. ఈజీగా. హ్మ్. కష్టపడకుండా. కొలాబరేషన్స్ చేయి, నువ్వు ఏం చేయి, నాకు నచ్చితే ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే చేస్తా లేదా లేదు. ఎవరిని ట్రాప్ చేశానో నాకు అర్థం అవ్వలే. హ్మ్. రాజేష్ సార్ అన్నారు. అతని ఆడియో కూడా ఉంది. హ్మ్. డైరెక్ట్‌గా ఇతను కాల్ చేసి అడిగితే, "నువ్వు అప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడావు." అంటే నేను యూజ్ చేసుకున్నానట. అతను మాట్లాడడం ఎందుకు ఫస్ట్ పాయింట్. హ్మ్. తర్వాత నేనేదో మాట్లాడేసాను. జెలస్‌తో మాట్లాడేసాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు
అప్పుడు నేనున్న సిచ్యువేషన్కి నువ్వు మాట్లాడుకుంటే నేనే చచ్చిపోయి ఉన్నాను, నువ్వేం మాట్లాడితే నాకెందుకు, సరే తప్పు అయిపోయిందని చెప్పినాను కదా, ఇట్స్ ఓకే ఫైన్ వదిలేసా, అదే డిలీట్ చేసేస్తా అని చెప్పి ఇతను అన్నాడు. బట్ డిలీట్ చేయకుండా ఇప్పుడు హీ యూజ్డ్ ఇట్. ఒక వీడియో, ఒక ఆడియో కాల్ బయటకు వస్తుంది, మీరు చాలా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు అది ఏంటి? కేసు పెట్టిన తర్వాత సార్, మ్మ్. అంటే లిటరల్ నాకు అంత రేజే రాదు, నేను విసిగిపోయి ఉన్నాను. కేసు పెట్టాక కూడా ఇంకా ఎక్కువ బ్లాక్మెయిల్ చేస్తున్నాను నన్ను. ఎలా? వస్తావా రావా అని చెప్పి. మ్మ్. నువ్వు ఇప్పుడు నేను ఎంత సెక్షువల్లీ హెరాస్ అయిపోయి అన్ని కేసులు పెట్టుకున్నాను, మ్మ్. మ్యామ్ని థ్రెటన్ చేస్తున్నాడు. మ్మ్. నీ వల్లే ఇలా అయింది, లేదంటే దానికి బుర్రే లేదు, మ్మ్. కేసు పెట్టేంత ధైర్యమే లేదు, మ్మ్. మధ్యలో దూరి నువ్వు దీనికి ఇవన్నీ నేర్పించాను, మ్యామ్ని బూతులు తిడుతున్నాడు, నన్ను బూతులు తిడుతున్నాడు. మ్మ్. కేసు పెట్టే కూడా ఆబ్వియస్లీ తిడతాను కదా. మ్మ్. నా అంటే నేను అసలు గట్టిగా నోరు ఎత్తి అరలేను, మ్మ్. అలాంటి నాతో అన్ని బూతులు, అంటే ఎంత హెరాస్ చేసి ఉంటాడు అతను. మ్మ్. అండ్ నేను ఎంత విని విని, అతను నోటికి హద్దు ఆపు ఉండదు సార్. అమ్మా, వైట్ అమ్మా, వ్యాగనర్ ఉంటదంట, అమ్మా అమ్మ అంటున్నాడు. అంతా నటన సార్. ఆ. వైట్ వ్యాగనర్ ఉండేదంట ఫస్ట్ కార్, మాది ఫోర్డ్ ఎకో స్పోర్ట్ బ్లాక్, మీకు తెలుసు. మ్మ్. ఆ వైట్ వ్యాగనర్ లో నేను వెళ్తానంట బీచ్ రోడ్ కి, మ్మ్. వెళ్ళి రిచ్ కార్స్ ఏ వస్తాయో చూసుకొని మ్మ్. వాళ్ళని వెళ్ళి పటాయిస్తానంట, మ్మ్. కార్లోనే చేసి డబ్బులు తీసుకుంటానంట. ఎవరు చెప్పారు ఇది? హీ టోల్డ్ మ్యామ్, అలాంటి ప్రాస్టిట్యూట్తో నీకెందుకు కేసు వదిలి అని. మ్మ్. అతనే తెచ్చి పెట్టారు ఆవిడని, ఆవిడేం నా అడ్వకేట్, మ్మ్. వాళ్ళు వాళ్ళు తెచ్చి అరేంజ్ చేసిన అడ్వకేటే కదా. సరే హనీ ట్రాప్ చేశాను నేను, మ్మ్. కోటిన్నర ఉన్న అమ్మాయితో మ్యామ్ సపోర్టివ్గా ఉంటుందా అనుకున్నాం. ఆ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, మ్మ్. వాళ్ళకే కదా సపోర్ట్ చేయాలి. ఒకవేళ మ్యామ్ డబ్బు మనిషి అయితే మ్మ్. మ్మ్. అడ్వాన్స్ వాళ్ళు ఎంత ఇచ్చారో నీట్గా ఇచ్చేసాను సార్. మ్మ్. ఇచ్చేసాక నేనేం కాదు, జస్ట్ నన్ను వదిలే బాబు నీకు నమస్కారం అని చెప్తే వదలడంట, కావాలంట. వాళ్ళ వైఫ్ కూడా నా మొగుడిని అంటే బలరామ్ని నేను వదిలేసి డివోర్స్ ఇచ్చేనా ఈయన్ని పెళ్లి చేసుకో, లేదంటే బలరామ్ చంపేనా నన్ను పట్టుకెళ్ళిపోతారంట. అసలు హెరాస్ చేసే ఆ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేశాడు నీ చుట్టూ? ఫస్ట్ నన్ను రావడమే అందరినీ కట్ చేసాడు సార్. మ్మ్. కట్ చేసి ఇంకా అతనే ఫైనాన్షియల్లీ కూడా నేను అతని మీద డిపెండ్ అవ్వాలి అన్నట్టు మొత్తం చేసేసి, మ్మ్. మ్యామ్ వచ్చిన తర్వాత మ్యామ్ నాకు లోన్ ఫ్లాట్ బుక్ చేసుకో, డబ్బులు వేస్ట్ అయిపోతే అదే అగ్రిమెంట్ అప్పుడు ఒక గోల్డ్ నెక్లెస్ గిఫ్ట్ ఇన్ ద సెన్స్ డబ్బులు కాకుండా అగ్రిమెంట్ ప్లస్ అది తీసుకో, నీ బంగారం అది పోయింది కదా, డబ్బులు వేస్ట్ చేయకు, నువ్వు గోల్డ్ లేదంటే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయి 40 lakhs అని చెప్పారు. అంటే నీకు 40 lakhs సినిమాకి ఇస్తున్నారు, 3 మ్మ్. సినిమాల్లో ఇస్తూ ఉన్నారు. ఆ టైంలో నీకు గోల్డ్ ఇచ్చారు. మ్మ్. ఎందుకు ఇచ్చారు? డబ్బులు అయితే వేస్ట్ అవుతాయి, సో గోల్డ్ని ఇది పోయింది కదా, దొంగతనం వాళ్ళంతా తీసుకున్నారు కదా, ఈ గోల్డ్ తీసుకోండి అంటూ నీకు ఇచ్చారు. తర్వాత నేను ఒక 15-20 డేస్లో వస్తాను, ఏదైనా ప్రాపర్టీ బుక్ చేద్దామని చెప్పారు. మ్మ్. సో నేను అప్పుడు అడిగాను, సార్ బుక్ చేస్తాం సరే, వాట్ అబౌట్ లోన్ ప్రాసెస్, అది నేను ఎవ్రీ మంత్ ఈఎంఐ అది ఎలా కట్టుకుంటాను, మ్మ్. ఎందుకంటే బలరామ్ శాలరీతో కార్ ఇది కేసు ఇవన్నీ చూసుకున్నాం, నేను ఇప్పుడు వర్క్ చేస్తే ఆ ఎక్స్పెన్సెస్ అలా సరిపోతున్నాయి. మ్మ్. సో ఎలా సార్ అంటే, మనం ప్రాజెక్ట్ అది చేస్తాం కదా, 50K మంత్కి ఎర్న్ చేయలేవా ఏంటి, నేను నీకు సోర్సెస్ అని చేస్తాను అని చెప్పి. రాజేష్ సార్ ఆ క్లిప్పింగ్ అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, అతనికి నేను అతను చెప్పాను ఇంకా వర్క్ చేయను అంటే, మరి ఎలా అమ్మ డబ్బులు అవి ఎలాగా అన్నారు. లేదు నేను ఒక అగ్రిమెంట్ సైన్ చేశాను, ఇలా ఆ డబ్బులు అవి వస్తాయి, సో అవి అలా సరిపోతాయి, అండ్ అతను కూడా ఇంకేం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మూవీ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాను. మ్మ్. సో మరి అతను కాల్ చేశారు, ఇతను కాల్ చేశారు, ఇతనే కాల్ చేశాడు. నేను ఆ కాల్ వింటున్నప్పుడు రాజేష్ సార్ రాజేష్ సార్ కాదు, మీ రెడ్డి. ఒక 2-3 ఫేక్ కాల్స్ ఫస్ట్ చేయించారంట రాజేష్ సార్కి. మ్మ్. ప్రదీప్ అని ఒక్కడిని మోసం చేసి డబ్బులు నేను తీసుకున్నాను, ఐ డోంట్ నో హూ ఇస్ ప్రదీప్, మ్మ్. డబ్బులు తీసుకున్నా అని సార్కి ఎవరో కాల్ చేశారు, రాజేష్ సార్కి. ఎవరండి మీరు, నాకెందుకు చెప్తున్నారు అంటే, లక్ష్మీకాంత్ రెడ్డి అని అతన్ని పెళ్లి చేసేసుకుంది సౌమ్య, మ్మ్. అతను చాలా తోపంట, నేను డబ్బులు అడుగుతుంటే రిటర్న్ ఇవ్వకుండా మా ఆయన చూసుకుంటాడని చెప్పిందని ఇతను చెప్పించాడు. అయ్యో, ఇన్ని జరిగినాయా? నువ్వెవరు అసలు అని అతనికి కాల్ చేశారంట. మ్మ్. అంటే ఆ సీక్వెన్స్ ఇతను క్రియేట్ క్రియేట్ చేశాడు. చేశాడు. సో ఇతను చేసి పెళ్ళి అయిపోయిందా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు.
మాట్లాడిన తర్వాత ఇతను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నాకు అర్థం అవ్వలేదు. వీళ్ళిద్దరూ హెల్ప్ చేయడానికి వచ్చి వీళ్ళకి నా లైఫ్‌లోకి హెల్ప్ చేయడానికి కదా వచ్చారు. ఎందుకు సార్ మీరు అలా మాట్లాడారని నేను తర్వాత అడిగాను. దానికి సారీ నేను తాగేస్తున్నాను ఏదో అలా మాట్లాడేసాను అంటే అతను చెప్పినవి ఏంటి? చాలా హర్ట్ అయ్యాను నేను. కాకపోతే వాట్ ఐ విల్ ఫైట్ విత్ మీ ఇది చాలా మంత్స్ బ్యాక్ అయింది యాక్చువల్లీ. నేను వదిలేసాను ఇంకా. ఆ తర్వాత నుంచి అసలు నేను ఎప్పుడు అతనితో మాట్లాడలే. సో జాబ్ పోయింది. దట్ ఈస్ హిస్ ప్లాన్. ఓకే. ఓకే.